హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళ GT20 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ప్రాసెసర్ ప్లస్ గేమింగ్ కోసం దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో దానిలో ఆల్రెడీ మీరు చూసిన లీక్స్ ప్రకారం దీని బ్యాక్ ప్యానల్లో లైటింగ్ వచ్చే విధంగా చేస్తారు, నథింగ్ ఫోన్ లాగా. అయితే దీన్ని డిఫరెంట్ పనుల కోసం అయితే యూజ్ చేయొచ్చు. దాని గురించి మనం మాట్లాడుతుంది. దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందంటున్నారు. డిస్ప్లే కానివ్వండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానివ్వండి, అన్నీ మనకు 22-23 ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసిద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ GT20 Pro మొబైల్. ఈ మధ్య GT పేరుతోటి చాలా మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళు గేమింగ్ని టార్గెట్ చేసుకుని మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన గ్రాండ్ గేమింగ్ టూర్ అని చెప్పేసి ఇక్కడ బాక్స్ పైన కూడా మెన్షన్ చేసేసారు. మరి బాక్స్లో నుంచి ఈ మొబైల్ని బయటకు ఇద్దాం. యాక్చువల్లీ ఇది ఒక స్పెషల్ బాక్స్, యూట్యూబర్స్ కోసం వీళ్ళు పంపిస్తూ ఉంటారు. మరి ఈ బాక్స్ లోపల ఇంకా ఏమున్నాయి అని అంటే ఇక్కడ చూడండి, మనకు ఆ మొబైల్తో పాటు దీనికి సంబంధించిన GT Pro గేమింగ్ కిట్ ఉంది. నెక్స్ట్ ఇటువైపు ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మనకు ఒక QR కోడ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు GT Pro గేమింగ్ కిట్ అని చెప్పేసి ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు బాక్స్కి బ్యాక్ సైడ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. చూడండి, 8200 అల్టిమేట్ 4G గేమింగ్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, ఇలా 144 Hz రిఫ్రెష్ రేట్, 10-bit AMOLED డిస్ప్లేని యూస్ చేశారని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 8GB 256GB స్టోరేజ్ తోటి ఉంది. డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లే చిప్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇందులో మనకు అప్ టు 120 FPS గేమింగ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఉంది. స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్టయితే UFS 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 100 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఛార్జర్ ఉంది. క్లీన్ అండ్ ప్యూర్ ఓఎస్ అంటున్నారు. మరి ఇన్ఫినిక్స్ నుంచి మనం కోరుకునేది కూడా ఇదే. ఇక్కడ సౌండ్ బై JBL అని చెప్పేసి అంటున్నారు. స్టీరియో స్పీకర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి ఈ బాక్స్ సీల్ని మనం బ్రేక్ చేద్దాం ఎలా ఉందో. సో బాక్స్ సీల్ బ్రేక్ చేసేసాను. బాక్స్లో నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకొక బాక్స్ ఉంది. మొత్తం బాక్స్ల మయం ఉంది ఇక్కడ. సో ఇది ఇంకొక బాక్స్. మరి దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేస్తే మళ్ళీ ఇందులో ఇంకొక బాక్స్ ఉంది. యాక్చువల్లీ బాక్స్ కాదు, డైరెక్ట్ మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉండేటివి ఇక్కడ ఉన్నాయన్నట్టు. గ్రాండ్ గేమింగ్ టూర్ రెస్ట్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనం చూసినట్టయితే ఇక్కడ సిమ్ ఎజెక్టర్తో పాటు సాలిడ్గా ఉండే ఒక బ్యాక్ కేస్ ఉంది. ఇది అలానే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వీళ్ళు టాంపర్డ్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాక్ కేసు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ గైడ్ ఉంది, దీన్ని ఎలా అతకబెట్టుకోవాలి అనేది ముందట. నెక్స్ట్ దీని సైడ్కి వచ్చేసినట్టు. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ లోపల ఉన్న మొబైల్. దీనిపైన కూడా మనకు సేమ్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు. సైబర్ మెకా డిజైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మెకాలూప్ LED ఇంటర్ఫేస్ ఉంటుందని చెప్తున్నారు. మరి దీన్ని మనం సైడ్కి వచ్చేసినట్టయితే బాక్స్ లోపటి వైపు ఇక్కడ 45 వాట్స్కి సంబంధించిన ఛార్జర్ ప్లస్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఒక కేస్ని ప్రొవైడ్ చేశారు. చూడండి, యాక్చువల్లీ గేమింగ్కి సంబంధించి డిఫరెంట్ కేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కేస్కి తేడా ఏంటి అంటే ఇది కొంచెం వేరే కలర్లో ఉంది, బ్లాక్ కలర్గా. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం బ్లూగా వచ్చింది. సో ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ GT అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. కొంచెం బరువు కనిపిస్తుంది, కొంచెం లైట్ వెయిట్లో ఉంది. మనం దీన్ని పక్క పెట్టినట్టయితే దీని లోపటి వైపు మనకు సో ఇలా గేమ్ ఆడేటప్పుడు హీట్ అవ్వకుండా ఇట్లా ఇది ఫ్యాన్ని ప్రొవైడ్ చేశారన్నట్టు. ఎవరైతే ఎక్కువగా గేమర్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ డిజైన్ చేశారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా. సో దీన్ని మనం సైడ్కి ఉంచేసి మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ కూడా చూడండి చాలా సాలిడ్గా కనిపిస్తుంది. దీని చుట్టూన్న ఈ కవర్ని మనం రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి, ఒక గేమర్కి ఎటువంటి డిజైన్లో మొబైల్ కావాలి అని అనుకుంటూ ఉంటారో అలాగైతే ఇది అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ స్ట్రిప్ అనేది వెలుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ OS కెమెరా ఇచ్చారు, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. సో మొబైల్ అయితే చూడ్డానికి ఇలా సిల్వర్ కలర్లో అట్రాక్టివ్గానే కనిపించేస్తుంది. బాక్సీ షేప్లో ఉంది. జనరల్గా మనకు గేమింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఇటువంటి బాక్సీ టైప్ మొబైల్స్ని కోరుకుంటూ ఉంటారు. ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే AMOLED డిస్ప్లేనే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. పైవైపు మనకు సౌండ్ బై JBL అన్నారు. నెక్స్ట్ ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారని చెప్తున్నారు. NFC సపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు. స్పీకర్ గిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి లైట్ ఎలా వస్తుంది అనేది.
ఓకే, ఒక గేమింగ్కి కావాల్సిన జిగ్ 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 లైట్స్ ఉంటాయి సరే, ఆ లైట్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ మీరు స్క్రీన్ టు బాడీ రేషియో చూసినా సరే చాలా తక్కువ బెజిల్స్ ఉన్నాయి చుట్టువైపులా, అవి కూడా మనకు అన్ని సేమ్గానే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఇక ఒక మొబైల్లో కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొబైల్ బల్కి కూడా అనిపించట్లేదు, దానికి రీజన్ మరి దీని బిల్డ్ కారణంగా అనుకుంటా. సో ఇక్కడ మన ప్లాస్టిక్ బిల్డ్ని యూస్ చేసేసారు కదా, దాని కారణంగా మనకి ఇది బల్కి కూడా అనిపించట్లేదు. నెక్స్ట్ బ్లోట్వేర్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, బ్లోట్వేర్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ దీని మిగతా విషయాల గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పిన డీటెయిల్స్ అనేవి అన్నీ ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి వచ్చింది. ఇంకొక 2 అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ అంటున్నారు, మేజర్ అప్డేట్స్. డార్క్ థీమ్ ఎనేబుల్ చేశాను, ఎనేబుల్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. సో మరి రీఫ్రెష్ రేట్ కూడా మనకు దీనిలో 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ టైప్ కూడా మనకు ఫాస్ట్ స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. చూద్దాం మరి ఒకసారి గేమింగ్ ఆడి మిగతావన్నీ చేస్తే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ మనకు మెకాలూప్ లైటింగ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. సో ఇక్కడ మనకు ఇంతకుముందు నథింగ్ ఫోన్ ఉంటుంది చూసారా, దాంట్లో వచ్చినట్టే ఇక్కడ చూడండి డిఫరెంట్ లైటింగ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతో పోల్చుకున్నట్టయితే మొత్తం లేదు కానీ ఈ ప్లేస్లో అయితే ఇక్కడ మనకు లైటింగ్ ఉంది. సో మరి చూడడానికి బాగుంది, కొత్తగా ట్రై చేశారు, అంటే ఇటువంటి కలర్స్లలో కొత్తగా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు కాల్స్ ఫ్రమ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఎలా రావాలి, అది కాల్స్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే ఎలా ఉండాలి, ప్లస్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఎలా తిరగాలి, నెక్స్ట్ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు దానికి తగ్గట్టు ఇది ఎలా ఉండాలి, ఇది బాగుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ పార్టీ మోడ్ పెడితే ఇక్కడ ఇది కంటిన్యూస్గా వెలుగుతుంది, ఇంకా చీకట్లో మస్తుగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ జీటీ గేమ్ బూస్ట్ అని చెప్పేసి టర్న్ ఆన్ బ్యాక్ లైట్ ఎఫెక్ట్ ఫర్ ఫోన్ స్టార్టప్. సో మొత్తానికి ఇటువంటి లైటింగ్కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మనం టైమింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఉంది, ఫ్లోటింగ్ విండోస్, తర్వాత స్మార్ట్ ప్యానల్, గేమ్ మోడ్, ఇటువంటి అన్ని రకాల కిడ్స్ మోడ్ లాంటి అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో కొంతమందికి మొబైల్లో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉండాలనుకుంటూ ఉంటారు సరే, సో వాళ్ళకు ఇదైతే బాగా నచ్చుద్ది. సో దీనిలో మనకి LPDDR5X ర్యామ్ని యూస్ చేశారు. నెక్స్ట్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే దీనిలో ఉంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఎవరైతే కంటెంట్ చూడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. స్టీరియో స్పీకర్స్ ఇచ్చిన కారణంగా సౌండ్ కూడా మనకు లౌడ్గానే వినిపిస్తుంది. ఇక మనం మాట్లాడాల్సింది ఏంటంటే కెమెరా గురించి చూద్దాం. మనకి ఇక్కడ 108 మెగాపిక్సెల్లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఎలా వస్తాయి, ఏ కెమెరా, పోర్ట్రేట్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ ఇచ్చేసారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 4K 60 FPSలో అయితే వీడియోస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా 2K వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. శాంపుల్స్ని అయితే మీరు చూసేయండి ఎలా ఉన్నాయో. బ్రైట్నెస్ మొత్తం పెంచి చూపిస్తాను చూడండి, ఇది మొత్తం బ్రైట్నెస్ పెంచిన తర్వాత. సో మరొకసారి దీనిలో మనము గేమింగ్ ఆడి ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు దీనికి వీళ్ళు ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు కదా, దీన్ని కూడా మనం ఒకసారి పెట్టినట్టయితే ఇలా కనిపిస్తుంది. బాగుంది, అంటే జనరల్గా అన్ని మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం కొత్తగా కనిపిస్తాయి అన్నట్టు. కేసు పెట్టిన తర్వాత అయితే కొంచెం బరువు కనిపిస్తుంది, దానికంటే ముందు అయితే బరువు కనిపించలే నాకు. సో ఈ మధ్య మొబైల్ కంపెనీస్ అనేవి గేమింగ్ని దృష్టిలో పెట్టుకునే మొబైల్స్ని లాంచ్ చేస్తున్నాయి. సో ఈ మొబైల్ కూడా అలాంటిదే అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇది బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్. దీంతో పాటు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కూలింగ్ సిస్టమ్ కారణంగా కూడా మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు, చాలా బాగా గేమ్ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అలా చూసుకున్నట్టయితే ఎవరైతే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఆడాలనుకుంటుంటారో వాళ్ళకు ఈ మొబైల్ అనేది బాగానే అనిపిస్తుంది. 20,000 ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ మొబైల్ మంచి ఆల్టర్నేటివ్ అవుద్ది. ప్రైజింగ్ గురించి చెప్పలేదుగా, 22,000 చేంజ్ ఉంటుంది. ఇక నాకు తెలిసి మరి ఏదైనా కార్డ్ ఆఫర్స్ అవి ఇచ్చిన తర్వాత ఇంకా తక్కువ అవుద్దో లేదో చూడాలి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఆ ప్రైజింగ్లో 22,000 ప్రైజింగ్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి ప్రాసెసర్, కెమెరా బాగానే ఉంది, బ్లోట్వేర్స్ లేవు. సో ఇవన్నిటి పరంగా చూసుకున్నట్టయితే మంచి మొబైల్ ఇది. సో
సో ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెసర్ అనేది MediaTek Dimensity 8200 అల్టిమేట్ చిప్ని అయితే దీనిలో యూజ్ చేస్తారు. దాని కారణంగా పర్ఫార్మెన్స్ బాగుంది. ప్లస్ దీనిలో మనం 90 FPS గేమింగ్ చేయొచ్చు. 144 Hz రిఫ్రెష్ రేట్ని దీనిలో ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రైస్ సెగ్మెంట్లో డెడికేటెడ్ డిస్ప్లే గేమింగ్ చిప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిలో చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి కదా. ఒకటి ఇట్లా బ్యాక్ సైడ్ లైట్ రావడం ఒకటి అయితే దీనిలో మనకి NFC సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు దీనిలో ఐఆర్ బ్లాస్టర్ కూడా దొరుకుతుంది. సో మన ఇంట్లో ఉండే ఏసీస్ని టీవీస్ని అన్నిటినీ దీంతో అయితే ఆపరేట్ చేసేయచ్చు. సో ఆ ఐఆర్ బ్లాస్టర్ అనేది కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇన్ని ఫీచర్స్ని వీళ్ళు ఒక 23,023 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని రావడం అనేది మంచి విషయం. నాకైతే దీని పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే బాగా అనిపించింది. సో మరి మీకు ఇన్ఫినిక్స్ సంబంధించిన గేమింగ్ ఫోన్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.